ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధాత్ముని గురించి ధ్యానించుకోబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక దేవుడు. ఆయన ఒక వ్యక్తిగా ఉండే దేవుడు. ఆయన మనలోనికి ప్రవేశించినప్పుడు ఒక వ్యక్తిగా ప్రవేశిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక విషయాలను, అనేక వాక్యాలను గత వీడియోలో చూస్తూ వచ్చాం. ఈరోజు బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మకు వాడబడిన చిహ్నాలను గురించి ధ్యానించుకోబోతా ఉన్నాం. అవి 1 అగ్ని, 2 గాలి, 3 నీరు, 4 నూనె, 5 ముద్ర, 6 పావురము, 7 ద్రాక్షారసము, 8 హస్తము, 9 చేతి వ్రేలు. ఇలా కొన్ని చిహ్నాలను పరిశుద్ధాత్మకు సూచనగా వాడటం జరిగింది. ఈ రోజున ఆ వాడబడిన చిహ్నాలలో ఒక చిహ్నమైన అగ్నిని గురించి ధ్యానించుకోబోతా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. అగ్ని పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. అట్లాగే చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసారి. ఈ 3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు, ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది లేదా అగ్ని చిహ్నమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తర్వాత చూడండి, ఈ సమయంలో అగ్ని దేనిని సూచిస్తుంది అనే విషయాన్ని మనము ఈ సమయంలో కొన్ని వచనాల ద్వారా చూద్దాం. మొట్టమొదటిదిగా నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా అగ్ని దేవుని ప్రత్యక్షతను తెలియచేస్తుంది. అగ్ని దేవుని ప్రత్యక్షతను తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి అగ్ని ద్వారా మనము దేవుని యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని ప్రత్యక్షతను తెలియచేస్తాడు. అట్లాగే చూడండి, లేవికాండము 9:24. లేవికాండము 9:24. రెండవదిగా లేవికాండము 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసిరి. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న వాక్యాన్ని గమనించినట్లయితే దహన బలిని అర్పించిన తరువాత క్రొవ్వును
కాల్చివేయటానికి అగ్ని దిగి వచ్చింది. అంటే ఈ వాక్యముల్లో ఈ అగ్ని దిగి రావడం అనేది దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క సమ్మతి, అంటే ఇచ్చిన అర్పణ అంగీకరించబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అర్పణ అంగీకరించబడటానికి అగ్ని అనేది సూచనగా ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా అంగీకరించబడిన వాటిని గురించి సూచించేవాడుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. 13:21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారికి నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచొచ్చు వచ్చెను. ఈ అగ్ని స్తంభము వారికి త్రోవ చూపేదిగా ఉంది, కాపుదలగా ఉంది, నడిపించేదిగా ఉంది. కాబట్టి ఈ అగ్ని స్తంభము ఏ విధంగా ఇశ్రాయేలీయులకు కాపుదల, నడిపింపు, త్రోవ చూపేదిగా ఉందో నేడు పరిశుద్ధాత్మ కూడా మనలో ఉండి మనకు త్రోవ చూపేదిగాను, కాపుదలగాను, భద్రతగాను ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. తర్వాత చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఇక్కడ ఈ కారుతో తీసిన నిప్పు పెదవులకు తగులుట ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తము, అట్లాగే దోషము తొలగిపోయినట్లుగా చెప్పబడుతూ ఉంది. అంటే అగ్ని పవిత్రపరుస్తుంది, అగ్ని పవిత్రపరచడం జరుగుతుంది. అట్లాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పవిత్రపరుస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కావున పరిశుద్ధాత్ముడు పవిత్రపరిచేవాడుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలాకీ 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. చూడండి, ఇప్పుడు 2వ చదువుతున్నాను. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అట్లాగే చాకలివాని సబ్బు, ఇదే చేసే పని ఏమిటంటే నిర్మలం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. కాబట్టి కంసాలి అగ్ని చేత ఏ విధంగా బంగారు వెండిని శుద్ధి చేస్తాడో అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా శుద్ధి చేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనము ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును,
అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కాబట్టి అగ్ని అనేది పరీక్షించేదిగా ఉండటం జరుగుతుంది, అట్లాగే బయలుపరిచేదిగా ఉండటం జరుగుతుంది. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరీక్షించే వాడుగాను బయలుపరిచేవాడుగా ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని మనము ఈ అగ్ని అనే చిహ్నాన్ని వాడుట ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దానిని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురయత్తయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనికొనినను నీవు శుభ్ర పడకపోతివి. నా క్రోధము నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక యుందువు. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే అగ్ని దహిస్తుంది. అంటే దేనిని దహిస్తుంది? ఏది ఉండకూడదో అది ఉన్నట్లయితే దానిని దహించేదిగా ఉండటం జరుగుతుంది. కాబట్టి అగ్ని ఉండకూడనిది ఏది ఉంటే దానిని దహించేదిగా ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని, దహించేదిగా, అట్లాగే పరిశుద్ధాత్మ కూడా ఉండకూడని దానిని తీసివేసేవాడుగా ఉండటం జరుగుతుంది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచనం. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పెను. అగ్ని దగ్గర చలి కాచుకోవటానికి కూర్చున్న వాళ్ళల్లో పేతురు ఉన్న సమయంలో ఆ చిన్నది గుర్తుపట్టడానికి కారణము అక్కడ మంట వేయటము, అక్కడ అగ్ని ఉండటమే. అంటే అగ్ని అనేది వెలుతురుని ఇస్తుంది, అట్లాగే వేడిని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అగ్ని వెలుతురు తెలుసుకోవడానికి సహాయపడటం జరుగుతుంది. అట్లాగే వేడి అంటే పరిస్థితుల ప్రభావాన్ని సరిచేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడటం జరుగుతుంది. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు వెలుగిచ్చేవాడిగా ఉండటం జరుగుతుంది. వెళుతూ ఉన్న పరిస్థితులలో మనకి అనుకూలమైన విధంగా సహాయం చేసేవాడుగా కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వివిధ రకాలుగా సహాయపడేవాడుగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు అగ్ని శక్తినిస్తుంది. మనం చూసే ఏ యంత్రమైనా సరే, ఏ వెహికల్ అయినా సరే అగ్ని ద్వారానే నడుస్తూ ఉంటుంది. అగ్ని వ్యాప్తి చెందేదిగా ఉండటం జరుగుతుంది, విస్తారంగా వ్యాపించటం జరుగుతుంది. ఇలా అగ్నికి అనేక రకాలైన గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ అగ్నికి సంబంధించిన గుణలక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్న విషయాలను తెలుసుకొని ముగించుకుందాం. చూడండి, అగ్ని దేవుని ప్రత్యక్షతను తెలియజేస్తుంది, అగ్ని దేవుని యొక్క సమ్మతిని తెలియజేస్తుంది, అగ్ని కాపుదల భద్రతను తెలియజేస్తుంది, అగ్ని పవిత్రపరుస్తుంది, అగ్ని నిర్మలము శుద్ధి చేస్తుంది, అగ్ని బయలుపరుస్తుంది, అగ్ని ఉండకూడని దాన్ని కాల్చివేసేస్తుంది, అగ్ని వెలుతురుని వేడినిస్తుంది, శక్తినిస్తుంది,
వ్యాప్తి చెందే విధంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ఆ విధమైన వివిధ రకాలైన కార్యాలు చేస్తూ ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని మనము ఈ చిహ్నమైన అగ్నిని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభు, పరిశుద్ధాత్మ చిహ్నాలలో అగ్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాము. సహాయం చేసినందుకై స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని, లోతైన ఆత్మీయ అనుభవంలోనికి సంబంధించి ప్రభు పరిశుద్ధాత్మకు సంబంధించి వెళ్ళటానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.